సిద్ధం సభలే ఒక కుంభమేళాన్ని తలపించాయి. ఇక బస్సు యాత్రలు అనగానే కార్యకర్తల్లో నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. క్యాడర్ మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇక ఈ బస్సు యాత్రలో అయితే పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా, అదేవిధంగా అన్ని కార్నర్ మీటింగ్స్, అదేవిధంగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేలాగా ఈ బస్సు యాత్ర ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇడుపులపాయలో ఉదయం మహానేత వైఎస్ఆర్కి నివాళులు అర్పించిన అనంతరం ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. సాయంత్రం సభలో ప్రసంగిస్తారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం నెక్స్ట్ డే నంద్యాల ఉంటుంది. నంద్యాలలో సభ ఉంటుంది. ఆళ్లగడ్డలో వచ్చేసి ఇంటరాక్టివ్ ఉంటుందని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి రూట్ మ్యాప్కు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పటి వరకు లైవ్లో చెప్పారు. దాన్ని మనం లైవ్లో చూసాము. ఇక 27న బస్సు యాత్రకి సంబంధించి ఆల్మోస్ట్ రూట్ మ్యాప్ ఖరారైపోయింది. అదేవిధంగా మీటింగ్స్కి సంబంధించి ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, అంటే ప్రజలు వైసీపీ నుంచి ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా ఎలాంటి సేవ చేయాలి, వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ఎప్పుడైతే బస్సు యాత్ర ప్రకటించారో అప్పటి నుంచి క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. సిద్ధం సభలను చూసుకున్నట్లయితే లక్షలాదిగా తరలివచ్చారు జనం. ఇక 4 సభలు ఎంత సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఒక కుంభమేళాన్ని తలపించినట్లుగా ప్రజలందరూ అక్కడ చేరుకున్నారు. ఆ సిద్ధం సభల్ని మించేలా ఈ బస్సు యాత్ర ఉంటుంది అని చెప్పేసి క్యాడర్లో ఒక నూతన ఉత్సాహం అయితే కనిపిస్తోంది. 27వ తారీఖు ఎప్పుడు వస్తోందా, ఆయన బస్సు యాత్ర చేపట్టేటప్పుడు ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తోందన్న ఉత్కంఠ కలుగుతోంది. ఎందుకంటే ఇచ్చిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ 99% హామీలన్నీ నెరవేర్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రైట్, పూర్తి వివరాలు తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవీందర్, అరుణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతున్నటువంటి బస్ యాత్రకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీ నేతలు షెడ్యూల్ను రిలీజ్ చేశారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 27వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మొదటి 3 రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ను పార్టీ నేతలు రిలీజ్ చేశారు. తొలుత 27వ తారీఖున ఇడుపులపాయ చేరుకుంటారు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. అదే రోజు ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ ఆ బహిరంగ సభ కొనసాగుతుంది. అంతకుముందు పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగబోతుంది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతోటి అట్లాగే మేధావులతోటి కూడా పార్టీ అధినేత జగన్ సమావేశం కాబోతున్నారు. అట్లాగే 2వ రోజు నంద్యాల పార్లమెంటు పరిధిలో ఇంట్రాక్షన్ జరుగుతుంది. అది నంద్యాల కానీ లేదా ఆళ్లగడ్డలో కానీ ఇంట్రాక్షన్ జరుగుతుంది ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతోటి. అనంతరం మీటింగ్ కూడా జరగబోతుంది. సో ఇట్లా వరుస వెంబడి 3 రోజులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు ప్రస్తుతం షెడ్యూల్ రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందిస్తామని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికైతే కార్యక్రమం గతంలో పాదయాత్రలో అట్లాగే ఓదార్పు యాత్ర ఏ విధంగా జరిగాయో అదే విధంగా అదే ఫార్మేట్ లో యాత్ర మొత్తం జరగబోతుంది. ఉదయం అంతా ప్రజలతోటి మమేకం కావటం, మధ్యాహ్నం లేదా సాయంత్రం స్థానికంగా ఉన్నటువంటి ఒక సెంటర్ లో బహిరంగ సభలు జరగబోతున్నాయి. అందుకోసం ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉండబోతున్నాయి. అప్పటికి అంటే వచ్చే నెల 18వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి అప్పటి వరకు ఎన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో వీలైనంత వరకు ఈ బస్సు యాత్ర జరుగుతుంది. ఆ తర్వాత మిగిలినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మళ్ళీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని చెప్పి సజ్జల రామకృష్ణ చెప్తున్నారు. మొత్తంగా అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి పాదయాత్ర తాలూకు ఫార్మేట్ లోనే ఇప్పుడు ఈ బస్సు యాత్ర సంబంధించి కూడా ఉండబోతుందని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రజలకు మళ్లీ వివరించడంతో పాటు ప్రధానంగా డీపీటీకి సంబంధించి ఇప్పటికే డైరెక్ట్ గా బెనిఫిషియర్స్ కి వారి ఖాతాలో అమౌంట్ వేసినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజల నుంచి ఇంకా దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే కనుక ఎలాంటి మార్పులు అవసరం అనేది నేరుగా ప్రజల నుంచే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకోబోతున్న పరిస్థితి. వాటన్నిటిని క్రోడీకరించుకుని మళ్లీ అధికారం వచ్చిన తర్వాత ఆ మేరకు అమలు చేసే విధంగా చర్యలు అయితే చేపట్టారు. అందుకోసం ఈ ఫార్మేట్ ని రూపొందించినట్టు పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. మొత్తంగా అయితే బస్సు యాత్ర సంబంధించి మొదట 27వ తారీఖున ఉదయం ప్రారంభం 21 రోజుల పాటు జరుగుతుంది. 21 రోజుల పాటు పూర్తిగా రవీందర్, జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీదే హవా అని స్పష్టంగా చెప్తున్నాయి. అయినా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షానే ఉండండి, ప్రజల్లోనే ఉండండి, ప్రజలకి ఏం అవసరమో అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి సూచిస్తున్నారు నేతలందరికీ. ఇప్పుడు బస్సు యాత్రలు అనగానే క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఎలా అనిపిస్తోంది?
ఖచ్చితంగా ఉన్నాం. ఎందుకంటే జనం అంటేనే జగన్, జగన్ అంటేనే జనం అనే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ అధినేతగా జగన్ ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటారు. గతంలో మనం చూసాం పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు, వైనాట్ 175 అనే కార్యక్రమం కానీ, జగన్ అనే మా భవిష్యత్ అనేటువంటి కార్యక్రమం కానీ, ఎలా పార్టీ ఏ పిలిపించినా సరే జనంలోకి వెళ్ళడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు అట్లాగే కార్యకర్తలు మనం చూస్తున్నాం. తర్వాత ప్రభుత్వ పరంగా కూడా గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చిన వెంటనే గత ఏడాది మే 11వ తారీఖున నడి వేసవిలో పిలుపునిచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటికి టచ్ చేసిన పరిస్థితి చూసినాం. ఆ ఇంట్లో జరిగినటువంటి అభివృద్ధి సంబంధించి పాంప్లెట్ రూపంలో వారికి ఇచ్చి వారితో మాట్లాడటం, మమేకం అవటాన్ని కూడా చూస్తాం. సో ఒక పార్టీ అధినేతగా కానీ లేదా ప్రభుత్వ అధినేతగా కానీ పిలుపునిస్తే స్పందించడానికి ప్రజలు అట్లాగే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం, ఇంతకుముందు చెప్పినట్టే డీబీటీ ద్వారా నేరుగా 2,70,000 కోట్ల రూపాయల నగదు నేరుగా పేదల ఖాతాలోకి వేసిన పరిస్థితిని చూస్తున్నాం. నాన్ డీబీటీ ద్వారా 1,69,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి విలువైన ఆస్తులను కూడా ప్రజలకు పంపిణీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా సుముఖంగానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పాజిటివ్ వేవ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే డజన్ పైగా అంతర్జాతీయ, జాతీయ సర్వేలు కూడా చెప్పిన నేపథ్యంలో అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉండాలనేది జగన్ తత్వం కాబట్టి ఆ మేరకు బస్సు యాత్ర ద్వారా మరొకసారి జనంలోకి వెళ్ళబోతున్నారు. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.